పోయింది కాకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యొక్క పొగమంచు అయితే కమ్మేసినట్లుగా కూడా చూడవచ్చు. ఏదైతే గత 3-4 రోజులుగా అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా దట్టమైన పొగమంచు అయితే ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. దీంతో రహదారులపై ప్రయాణం చేసేటటువంటి వాహనదారులందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. అంటే 9 దాటినా కూడా ఈ పొగమంచు పోకపోవడంతో ఈ యొక్క రహదారులపై అయితే వాహనదారులందరూ కూడా లైట్లు వేసుకొని మరి పోతున్న పరిస్థితి కూడా ఉంది. దాంతోపాటు ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలలో కూడా ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా ఈ పొగమంచుతో దట్టంగా నిండుకున్నట్లుగా కూడా చూడవచ్చు. దీంతో ఏజెన్సీ గ్రామ ప్రజలందరూ కూడా చలి నుంచి తప్పించుకునేందుకైతే ఈ యొక్క పొగ అంటే మంటలు వేసుకొని వాటి నుంచి సేద తీరుతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ కొత్తగూడెం ఏదైతే జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెంలో ఈ పొగమంచుతోటి అనేకమైనటువంటి అంటే జాతీయ రహదారిపై కూడా వాహనదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ యొక్క ఏదైతే పొగమంచు గత 3-4 రోజుల నుంచి అధికంగా కురుస్తున్నటువంటి ఈ యొక్క చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అనేక మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఇప్పుడు మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఏదైతే ఈ యొక్క నేషనల్ హైవేకి సంబంధించినటువంటి ఈ యొక్క రహదారిపై వాహనదారులు ఇప్పటికీ కూడా అంటే లైట్లు వేసుకొని పోతున్నారు. అంటే ఎటువంటి ప్రమాదం జరుగుతుందోనంటే అనేక మంది కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే వాహనదారులతో పాటు ఏజెన్సీ ప్రాంత ప్రజలందరూ కూడా అనేకమైనటువంటి అంటే ఈ యొక్క పొగమంచుతోటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇటు చూసుకుంటే ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఇటు అశ్వారావుపేట, మనుగూరు, భద్రాచలం, ఇల్లందు, ఇటు కొత్తగూడెం అన్ని ప్రాంతాలలో కూడా పొగమంచు దట్టంగా కమ్ముకున్నట్లుగా కూడా మనం తెలుస్తుంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.